ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని చెప్పి నమ్ముచున్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు సమాధానము మీకును మీ కుటుంబమునకు లభించును గాక. ప్రతిరోజు ఒక వాక్యముని తీసుకొని ఒక సందేశముగా మార్చుకొని నేర్చుకునేటువంటి అనేక విషయాల్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవజనులారా, మనము ఏడవకూడదని, మనము దేవుని యందు బలము పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎజ్రా, నెహెమీయులు తమ జనులకి ఈ విధముగా సెలవిస్తూ ఒక నెహెమీయా గ్రంథములో 8వ అధ్యాయం 9వ వచనములో అక్కడ మనము చూసిన వెడల, అధికారి అయిన నెహెమీయు, యాజకుడును శాస్త్రియనుగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి అని మనము చూస్తూ ఉన్నాం. వాళ్లకు ఈ నెహెమీయా మరియు ఎజ్రా బోధిస్తూ దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఉత్తమమైన దినము కాబట్టి దేవుడు మనము ఏడవాలని, దుఃఖపడాలని ఆయన ఆశించడు. మనం ఎల్లా కాలము సంతోషముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒక మాటను వాళ్ళు చెప్పారని చెప్పి మనము చూడగా, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము ధర్మశాస్త్ర మాటలు విని ఏడువట మొదలు పెట్టగా, అప్పుడు ఈ నెహెమీయా మరియు యాజకుడైనటువంటి శాస్త్రీయునగు ఎజ్రాలు ఈ జనులకు ఇలాంటి బోధిస్తూ, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని చెప్పారు. మన జీవితంలో ప్రతిరోజు దేవుని యొక్క ప్రతిష్ఠిత నిండినటువంటి దినము అయినది. మరి ముందున్నటువంటి ఒక వాక్యములో మనము చూడబోచున్నది ఏమనగా, దేవుని బలమందు మనము సంతోషించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకవేళ దేవుని యందు మనం బలము పొందుట వలన మనకి ఎలాంటి ఆశీర్వాదములు కలుగుతాయి అనేటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో మనము క్లుప్తముగా ధ్యానించుకున్నాం. ప్రియమైన దేవజనులారా, నెహెమీయా 8వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు, మరియు అతడు వారితో నిట్లనెను, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనిన వారికి వంతులు పంపించుడి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించబట్ట వలన మీరు బలము పొందుదురు అని చెప్తున్నది. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు అని చెప్తున్నది. అంటే మనం ఎప్పుడైతే దేవుని యందు సంతోషిస్తామో, ఆనందిస్తామో, అది మనకి బలము అని చెప్తున్నది. మనుషుల ఎదుట ఒకవేళ పరిస్థితులు, ఒకవేళ మన ప్రభుత్వాల ముందు మనము ఏడ్చినా కూడా ఏ ఒక సహాయం మనకి లభించదేమో కానీ, దేవుని ముందు మనము వచ్చి ఆయన యందు సంతోషించినప్పుడు మనకి బలము దొరుకుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే ఈరోజు 4 కార్యాలని మీరుతో మేము పంచుకుంటున్నాను. దేవుని యందు మనము ఈ వాక్యము చెప్పిన విధముగా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు అని చెప్తుంది. ఎందుకు మనము బలము నొందుతాము? బలము నొందిన తర్వాత మనము ఎలాంటి కార్యాలు చేయవచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా మనము చూసిన ఎడల న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14వ వచనములో, 6వ అధ్యాయం 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుమో, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, ఇక్కడ సంసోనుకు దేవుని యొక్క ఆత్మ సెలవిచ్చేదేమనగా, నువ్వు బలము నొంది ఇశ్రాయేలుని నువ్వేం చేయాలా? మిద్యానీయుల నుండి, వాళ్ళ చేతి నుండి నువ్వు రక్షించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఈరోజు మనకు చెప్పేది ఏమనగా, మనము రక్షించటానికి కొరకు మనము ఎన్నుకోబడ్డాము. ప్రభువులో యెహోవా యందు మనము బలము నొందాము. ఈరోజు మనము బలము నొందింది ప్రార్థన బలం, వాక్య బలం,
పరిశుద్ధాత్మ యొక్క బలం ఎందుకు పొందుకున్నామంటే మనము వేరే వాళ్ళకి బలముగా మార్పడటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు తన సేవ కొరకు మనల్ని ఉపయోగిస్తున్నాడు. రెండవ కార్యం, మనం ఎందుకు బలము నొందామంటే వేరే వాళ్ళను మనము ఆశీర్వదించడానికి కొరకు, దీవించడానికి కొరకు. మనం ఆదికాండ గ్రంథం 48:2 చూస్తే, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలియబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపుని చూసి ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించి అని చివరిలో మనము చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసేది ఏమంటే, ఎప్పుడైతే యోసేపు వస్తున్నాడని చెప్పి ఇజ్రాయేలు లేక యాకోబుకు తెలియగా బలమును తెచ్చుకొని కూర్చున్నాడు. అంటే ఆయన బలమును తెచ్చుకొని ఆశీర్వదించడానికి కొరకు బలము తెచ్చుకొని అని చెప్పి మనము చూస్తున్నాం. మూడో విషయం మనము చూసిన యెడల ద్వితీయోపదేశకాండము 11:8 మీరు బలము కలిగి స్వాధీనపరుచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొనుటకు మీరు బలమును కలిగి, ఎందుకు? స్వాధీనపరచుట కొరకు. దేవుడు మనల్ని ఈరోజు బలపరిచిన కార్యం, మొదటి కార్యం ఏంటంటే మనము వేరే వాళ్ళని ఏం చేయాలంటే మనము విడిపించుట కొరకు, రక్షించుట కొరకు. రెండవ కార్యం దీవించుట కొరకు లేదా ఆశీర్వదించుట కొరకు. మూడవ కార్యం మనము స్వాధీనపరచుట కొరకు మనల్ని దేవుడు బలపరిచున్నాడు. నాలుగవది కార్యము మనము 1 రాజులు 19:8 చూసినప్పుడు, అతను లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణమును చేసి దేవుని పర్వతముని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు అని చెప్పి చూస్తున్నాం. అంటే ఇక్కడ మనము ఏలియా చూసినప్పుడు ఆ భోజనము తిని 40 రోజులు పరిగెత్తగల ప్రయాణము చేయగల బలము. ఈరోజు మనల్ని దేవుడు బలపరిచింది ప్రయాణము చేసేదాని కొరకు. అంటే దేవుడు మనల్ని ఒక ఉద్దేశము ద్వారా ఆయన ఎన్నుకొన్నాడు. మనం కూడా ఆయనకి దేవునికి ఇష్టలై మనం నడుచుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఇక 4 కార్యాలని మన జీవితంలో మనం తలంచుకున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పేట విధముగా ఏమిటంటే, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. హల్లెలూయా. ఈరోజు మనం బలం పొందటం దేవుని యొక్క కృప. మనం దేవుని ప్రార్థిద్దాం, ప్రభువా నీ యందు నేను ఆనందించుచున్నాను, నాకు బలమును ప్రసాదించుము. ఆ బలము చేత నేను వేరే వాళ్ళని దీవించుటకు, వేరే వాళ్ళని విడిపించుటకు, వేరే వాళ్ళని వేరే కార్యాలని స్వాధీనపరచుటకు, ప్రయాణము చేయుటకు నీ బలము నాకు కావాలని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈరోజు మేము వినినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము దుఃఖపడాలని, బాధపడాలని మీరు కోరుకోరు ప్రభువా. బదులుగా మేము మీ యందు సంతోషించి, ఆనందించి, మీ బలము పొందుకొని వేరే వాళ్ళకు కూడా మేము బలముగా మార్పడాలని మీరు కోరుకుంటున్నారు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఇప్పుడు దాన్ని విని ఈ వాక్యము చొప్పున నేను నడుచుకోవాలి, అవును నేను వేరే వాళ్ళకి దీవెనగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు, వీళ్ళని దీవించండి. నీ కృప చేతన వాళ్ళని మీరు కనికరించి ఆశీర్వదించమని నీ చేతిలో వాళ్ళని అప్పగిస్తూ ఈ ప్రార్థనని మమ్మల్ని మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవజనులారా, ఇప్పటిదాకా ఒకవేళ మీరు వీడియో చూసిన యెడల నా ఒక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.